మీరు ఒక్కరే రాధాకృష్ణ గారు ఒక్క రాజశేఖర రెడ్డి గారే తప్పని చెప్తే నేను ఒప్పుకోను. సరే మీరు ఇప్పుడు మీకు బంధువు అండి ఆయన. బంధువు కాదు, న్యాయంగా మాడదాం. న్యాయంగా మాట్లాడేటట్టు ఒక బంధువు అంటే ఒక్క నిమిషం సార్, బంధువు అంటే నాకు బంధువు అయిన తర్వాత మోహన్ బాబు ఆయన బంధువు అయ్యావు, నువ్వేమి తీసుకున్నావు, నీకు ఒక 10 ఎకరాలు తీసుకున్నావా, 2000 ఎకరాలు తీసుకున్నావా? మీరు ముందు చెప్పండి, అసలు మీరు ఇష్టపూర్వకంగా చేసుకున్నారా, తప్పక చేసుకున్నారు కదా ఆ సంబంధం? పాపన వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నాను, నా దృష్టిలో మన బిడ్డలు నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో అలాగే పిల్లలు కష్టపడకూడదు అని అనుకుంటాం ప్రతి ఒక్కరు. నాకెప్పుడు నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే సిద్ధాంతం నాది. సహజం. అది జరగనప్పుడు వద్దన్నాను తప్ప అక్కడ రెడ్డిని, ఒక కమ్మని, ఒక కాపని, ఒక దళితుడని, ఒక బ్రాహ్మణుని, ఒక వైశ్యుడని కులాలు నాకెప్పుడు కులాల పిచ్చి. ఆ విషయం అడగబోతున్నాను. కులాల పిచ్చి మీలాగా నాకు లేదు. ఉందిలేండి, విన్నాను, విన్నానులేండి, చెప్పనండి ఆ విధంగా చెప్పనండి. ఆ రోజున అందుకని వద్దన్నాను. ఆ తర్వాత ఇక పెద్దలందరూ ఓకే అన్నారు. నా మిత్రుడు వరప్రసాద్ గారు, మా గురువు గారు దాసనారాయణ గారు, ఏముందిరా ఇక వాడు ప్రేమించాడు పెళ్లి చేసుకోమని ఒప్పుకున్నాను. టుడే షీ ఈజ్ మై సెకండ్ డాటర్. ఫస్ట్ డాటర్ లక్ష్మి అయితే, రెండో డాటర్ నాకు విన్ని. అలా చేసుకునే తప్ప కులాలు కాదు. కానీ మీకు కులపిచ్చి మీకు మీరు కమ్మ, నేనే కులం అని నా నోటి నుంచి బరువు చెప్పలా. నేను చెప్పలేదే. మీరేంటి? నేనేంటని చెప్తాను, మీకు అనవసరం, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, చెప్తా. కాదు, మీరు కమ్మ వాళ్లకు కాపు కాస్తారని, కమ్మ వాళ్ళతోనే కలిసి ఉంటారని, కమ్మ వాళ్ళు వెనకానుంటారని, ఆ కుల చిచ్చు, కుల జాడ్యం, కుల జబ్బు నా దృష్టిలో కుల గజ్జి అనేది హెచ్ఐవి లాంటిది. అది ఏ కులమైనా కానీ కాదు. అలా ఉంటే మా కులం వాడే గొప్పవాడు కావాలి, మా కులం వాడే కులం అన్నవాడు వాడు గజ్జి, హెచ్ఐవి లాంటి జబ్బు. మీకు హెచ్ఐవి అన్నగాని మీకు ఆ కమ్మ కుల గజ్జి ఉందని విన్నాను. నిజమా? అయిపోయింది కదా.